ఏఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆలగడ్డలోని వైపీపీఎం ప్రభుత్వ కళాశాల మైదానంలో జరుగుతున్న ఆర్ఆర్ క్రికెట్ కప్ జిల్లా స్థాయి పోటీలు ఆదివారం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఆలగడ్డ క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని అభినందించారు. సోముల రమణారెడ్డి పేరు ఆలగడ్డలో చిరస్థాయిగా నిలిచిపోయేలా తమ వంతు కృషి చేస్తున్న నిర్వాహకులను డాక్టర్ ఏవి రామసుబ్రహ్మణ్యం అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాంగోపాల్ రెడ్డి, రోటరీ క్లబ్ అధ్యక్షుడు పేరూరు విజయ్ కుమార్, సెక్రటరీ రామకృష్ణారెడ్డి, మాజీ అధ్యక్షుడు హరీష్ బాబు, శబరీష్ సత్యం, స్పోర్ట్స్ కోచ్ డిపి సుబ్రాయుడు తదితరులు పాల్గొన్నారు. టాస్ వన్ బై ఆలగడ్డ టీం. ఓకే, నెక్స్ట్ టీం రాంబాయ్ ఇట్రండి. లైన్ వెళ్ళండి. టీషర్ట్ సరిగా వేసుకోరా. యూనిఫామ్ ఉండే వాళ్ళు ఉన్నారు, యూనిఫామ్ లేని వాళ్ళు బయట ఉన్నారు. నంద్యాల క్రికెట్ ప్లేయర్స్ బాగానే ఉన్నారని నాకు తెలుసు. అలాగే ఆళ్ళగడ్డలో కూడా మంచి క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారు. ఇంతకుముందు క్రికెట్ అంటేనే మాకు రమణారెడ్డి గుర్తొస్తాడు. ఆయన స్మారకంగానే ఆయన కూతురు, అల్లుడు ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. కానీ అది రమణారెడ్డి క్రికెట్ అంటే ఆయనకు ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ. ప్రతి టోర్నమెంట్కి పోయేవాడు, పిలుచుకుపోయేవాడు, అందరికి ఖర్చు పెట్టుకొని చేసేవాడు. అటువంటి ప్లేయర్కు మనము ఈరోజు ప్రతి సంవత్సరం చేస్తున్నందుకు శ్రీనివాస్ రెడ్డి గారికి, సుబ్రహ్మణ్యం గారికి, సుజాత గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మీరంతా గేమ్ బాగా ఆడాలి. అంటే కాన్సన్ట్రేషను గేమ్ రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంటే తప్ప గేమ్ రాదు. ప్రాక్టీస్ లేకుండా డైరెక్ట్గా ఆడడం అనేది జరగదు. కాబట్టి రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండాలి. అలాగే మీ స్టడీస్ను పాడు చేసుకోకుండా స్టడీస్ అవరే, గేమ్ ప్లే అవరే అట్లా పెట్టుకొని మీరు సక్సెస్ కావాలి. మీ చదువులో కానీ మీ స్పోర్ట్స్లో కానీ సక్సెస్ అవుతూ ఒక స్టేట్ లెవెల్లో మీరు ఆడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అన్ని క్రికెట్ ఫార్మేట్లో ఎక్కువ సెంచరీలు కొట్టిన బ్యాట్స్మెన్ ఎవరు? అన్ని ఫార్మేట్లో విరాట్ కోహ్లీ అన్ని ఫార్మేట్లో కొట్టింది. ఓకే, అలాగే గౌస్ కదా, నంద్యాల కోచ్ గౌస్ గారికి అభినందిస్తున్నాను. నంద్యాలలో బాగా క్రికెట్ ఆడాలని స్పాన్సర్స్ బాగుంటారు. ఆలగడ్డలో ఇప్పుడిప్పుడే మనం అందరూ బయటకు వస్తున్నాం క్రికెట్ గురించి. నంద్యాల ఆల్మోస్ట్ 25 సెంచరీల కిందట నంద్యాలలో కూడా ముంబై డామినేట్ చేస్తూనే అనుకుంటాం. మేము వచ్చి ఆడుతున్నాం. నంద్యాల బాగా ఫైనాన్స్ సపోర్ట్, అన్ని రకాల సపోర్ట్ ఉంది. ఇప్పుడు ఆలగడ్డ మా వాళ్ళ సహకారంతో చూస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్. ఈరోజు మన ఆర్ఆర్ వారి ఆధ్వర్యంలో ఈ మ్యాచ్ జరగబోతుంది. దానికి మా పెద్దలైన మా గురువర్యులు, రోటరీ క్లబ్ పెద్దలందరూ కూడా ఇచ్చేసి ఉన్నారు. ముఖ్యంగా ఆదివారము, అందులో స్పోర్ట్స్ అంటే చిన్నప్పటి నుంచి మక్కువ మాకు. దాంతో భాగంగా ఈరోజు ఆర్ఆర్ అనే ఒక అకాడమీ పెట్టి దానికి బాధ్యులుగా ఉంటూ ఇక్కడున్న వారందరూ కూడా ఎంతో శ్రమించి ఇక్కడి వరకు మిమ్మల్ని తీసుకొని వచ్చారు. కాబట్టి స్పోర్ట్స్లో గెలుపోవడం అనేది సహజము, కానీ చిట్ట చివరి వరకు కూడా ప్రయత్నం అయితే చేయండి. అంకిత భావంతో ఏది చేసినా కూడా సాధిస్తాము. దీనికి అన్నిటికీ ఇక్కడికి ఉండే పెద్దలు కూడా చాలా సాక్షులు. కాబట్టి మీరు కూడా ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పేసి ఈరోజు ఆడబోయే మ్యాచ్కి అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ. నిఖిత ఏదో హైదరాబాద్లో నిఖిత అనే అమ్మాయి వచ్చేసి మనకు
సీనియర్స్లో మన సెలెక్ట్ కావడం జరిగింది. మన సీనియర్ మ్యాచెస్ కూడా కండక్ట్ చేసినారు అక్కడ కర్నూలులో. కండక్ట్ చేసినప్పుడు వచ్చేసి 43 రన్స్ 3 వికెట్స్ చేసి ఆల్రౌండర్ ప్రతిభ చూపెట్టింది. ఇప్పుడు మన కర్నూలు జిల్లా టీంలో ఆడుతుంది అమ్మాయి. తర్వాత వచ్చేసి ఇటువంటి వాళ్ళను మనము ఇంకో విషయం ఏంటంటే మీ నంద్యాల వాళ్ళు కూడా అమ్మాయిలు బాగా ఆడిస్తున్నారు, హ్యాట్సప్. ఇంకోటి క్రికెట్లో అమ్మాయిలు పార్టిసిపేట్ ఆల్మోస్ట్ ఆల్ గేమ్స్లో లేడీస్ పార్టిసిపేషన్ తక్కువైంది. అండర్ 14 అండర్ 16 వరకు బాగుంది కానీ పార్టిసిపేషను గర్ల్స్ది. 16 తర్వాత పార్టిసిపేషన్ లెస్. యూనివర్సిటీలో అస్సలు ఉండరు. ఇంకా అథ్లెటిక్స్ చూసుకుంటామా, అండర్ 19లో అథ్లెటిక్స్లో అమ్మాయిల పార్టిసిపేషన్ లేదు, తక్కువ. అందుకు కాబట్టి మీరు 14-16 వరకు ఆడి బంద్ చేయకుండా దయచేసి మీరు గినక 20 సంవత్సరాల వరకు ఉండి సీనియర్ ఒక్కటి ఆడినారంటే ఎనీ స్పోర్ట్స్లో గ్యారంటీ జాబ్, పక్కా స్పోర్ట్స్లో గ్యారంటీ జాబు. ఒక్క సీనియర్ నేషనల్ కావాలండి, జాబ్ మీ కాడికి వస్తారు, మీరు వాల్సిన చెప్పండి. కానీ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. మినిమం డిగ్రీ అయిపోవాలా, సీనియర్ నేషనల్స్ ఆడాలా, ఏదన్నా అప్లై చేయండి వస్తారు సార్. మన రీసెంట్గా పోస్టల్ డిపార్ట్మెంట్లో 1600 పోస్టులు ఉన్నాయి సార్ స్పోర్ట్స్ కోటాలో. దానికి ఎంతమంది అప్లై చేసినారు తెలుసా? 400 మంది అప్లై చేసినారు. అంటే పోస్టులు మిగిలినాయి. అదే పోస్టల్ డిపార్ట్మెంట్లో ఊరు పెట్టమని చెప్పండి, ఇంటర్ డిగ్రీ లక్షల్లో పోతాయి అప్లికేషన్. కానీ స్పోర్ట్స్ కోటాలో మొన్న జరిగిన దాంట్లో 1600 పోస్టులు పెడితే స్పోర్ట్స్ కోటాలో 400 మంది అప్లై చేసినారు. అంటే స్పోర్ట్స్ వాళ్ళు తక్కువ ఉండాలి, అంటే మిగతావి మిగిలినాయి. అట్లా మీరు కష్టపడిన అంటే స్పోర్ట్స్ కోటా కింద మనకు కూడా జాబ్స్ వస్తాయి. రైట్ అన్నా?